డియర్ ఫ్రెండ్స్, నమస్కారము. వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్. యాదాద్రి స్టడీ సర్కిల్ ఇది. అయితే యాదాద్రి స్టడీ సర్కిల్ మీకు ఒక మంచి అవకాశాన్ని అందిస్తుంది. అది ఏంటంటే సంక్రాంతి పండుగ తర్వాత ఇక్కడ టెట్, డిఎస్సిలో ఎస్జిటి మరి స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి పూర్తి స్థాయి కోచింగ్ ఇవ్వబడుతుంది. కాబట్టి దీన్ని మీరు గమనించగలరు. అయితే మీకు ఈ యాదాద్రి స్టడీ సర్కిల్కు మీరు ఫోన్ చేయవలసినటువంటి నంబర్స్ ఏంటంటే 9985701432, రెండవది 6303626809. దీన్ని మీరు ఎప్పుడైనా కానీ కాంటాక్ట్ చేసినా మీకు అరౌండ్ ది క్లాక్ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. ఒకటి. రెండవ విషయం ఏంటంటే యాదాద్రి స్టడీ సర్కిల్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ను ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్క్లూజివ్గా ఇవ్వడంతో పాటు తెలుగు మీడియంలో కూడా కోచింగ్ అందిస్తుంది. ఇక మీకు ఈ సంక్రాంతి పండుగ తర్వాత పూర్తి స్థాయి క్లాసులు నిర్వహించబడతాయి. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అయితే ఈ యాదాద్రి స్టడీ సర్కిల్లో ఏ ఫ్యాకల్టీ ఉన్నా 10 సంవత్సరాల అనుభవంతో కూడినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీకు ఏ డౌట్ లేకుండా చెప్పే ప్రయత్నం చేస్తారు. మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని మనవి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యాదాద్రి స్టడీ సర్కిల్ ఎంసీక్యూఎస్ అంటే మల్టిపుల్ చాయిస్కు సంబంధించి విశ్లేషణ పరీక్షలు కూడా పెడుతుంది. అది మీరు దాన్ని ఉపయోగించుకోవాలా. అంటే ఏదో నామకి వాస్తే కాకుండా మారినటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలకు అనుగుణంగా మీకు ఇక్కడ పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్ష నిర్వహించిన తర్వాత మీకు దానిపైన ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఫ్యాకల్టీస్ మీకు విశ్లేషణ చేస్తారు. ఆ విశ్లేషణ మీరు రాసుకుంటే మీరు ప్రతి సబ్జెక్టుకు 15 టెస్టులు అటెండ్ చేస్తే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. ఎందుకంటే యాదాద్రి స్టడీ సర్కిల్ ఇంతకుముందు లైబ్రరీ సైన్స్ నిర్వహించినటువంటి కోచింగ్లో ఈ విధానాన్ని అవలంబించి మంచి ఫలితాలు సాధించింది. కాబట్టి ఇక్కడ మీకు డిఎస్సి, టెట్కు సంబంధించి, ఎస్జిటికి సంబంధించి అన్ని విషయాలు అదే ముందటి స్థాయిలో మీకు కోచింగ్ ఇవ్వబడుతుంది. ఇక దీనితో పాటు మీకు టెట్లో ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ సైకాలజీ. సైకాలజీకి నేను బోధిస్తాను. నా పేరు సలీం. అయితే సైకాలజీ అంటే ఏంది, సైకాలజీకి సంబంధించినటువంటి డెఫినేషన్ ఏంటిది, సైకాలజీ ఏ విషయాలను బోధిస్తుంది, ఇది ఏ అంశాల వారీగా ఇది ఏ స్థాయిలో దీని పరిధి వ్యాపించింది అనేది మనం ఇంతకుముందు క్లాస్లో చర్చించుకున్నాం. కాబట్టి దాన్ని గమనించగలరు. కానీ ఇవాళ మనము ఏం ప్రారంభించబోతున్నామంటే సైకాలజీలో ముఖ్యంగా థీరీస్, సైకాలజికల్ థీరీస్, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సైకాలజీ, హౌ వి లర్న్ ద ఎడ్యుకేషన్ అంటే మనము విద్యాభ్యాసన ఎలా చేస్తామో, విద్యను ఎలా అభ్యసిస్తామో, మన విద్యను అభ్యసించడంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల మధ్యన ఏ విధమైనటువంటి సంసర్గము అంటే కనెక్టివిటీ ఉంటుంది. అయితే డియర్ ఫ్రెండ్స్, మీకు సైకాలజీ తెలుగు మీడియం వాళ్ళకు ఒక కష్ట విధమైనటువంటి విషయం ఏంటంటే కొంత ముఖ్యమైనటువంటి పార్లెన్స్ అంటారు. పార్లెన్స్ అంటే ఇది పదజాలము, పదకోశము. ప్రతి సబ్జెక్టుకు, ప్రతి ఫీల్డ్కి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి పదజాలం ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో పార్లెన్స్ అంటారు. అయితే ఇప్పుడు సంసర్గం ఉంది. ఇది సంస్కృత పదము, తెలుగు పదము కాదు. కానీ సైకాలజీకి సంబంధించి తెలుగులో ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినటువంటి బుక్కులో ఎవరైతే తెలుగు పండితులు ఉన్నారో, తెలుగులో నిష్ణాతులు ఉన్నారో, వాళ్ళు సంస్కృతాన్ని తీసుకొని ఆ సంస్కృత పదజాలాన్ని వాడారో దాని నుంచి చాలామందికి కష్టమవుతున్నది. కానీ ఆ పదజాలాన్ని అర్థ వివరణ మీరు తెలుసుకుంటే సైకాలజీలో ఏ విధమైనటువంటి కష్టం అనేది ఎంత మాత్రమూ ఉండదు. మీకు సైకాలజీ చాలా ఈజీగా అవుతుంది. అయితే సైకాలజీకి సంబంధించి అందరికీ ఉన్నటువంటి అపోహ ఏంటంటే దీంట్లో సబ్జెక్ట్కు వాస్తవంగా మనకు ఇక్కడ క్లాస్లో బోధన చేసే తీరులో ప్రశ్నలు అడగారు, దాన్ని అప్లికేషన్లో అడుగుతారు. అంటే అప్లైడ్ సైకాలజీని అడుగుతారు. కానీ దానికి ఉన్నటువంటి భావము, the main concept of the psychology in application derively ask very indirectly, దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అంటే ఇక్కడ సైకాలజీలో ఉన్నటువంటి ఈ మన పాఠాన్ని, మన కాన్సెప్ట్ను, భావజాలాన్ని వాళ్ళు ఇండైరెక్ట్గా కొంతమంది
పైన కొంతమంది విద్యార్థులకు కొన్ని పేర్లు చెప్పి దాన్ని అప్లికేషన్ ఇస్తాడు. దాన్ని మనం సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఉంటే అది తీసుకొచ్చి ఈ విద్యార్థుల పైన మనం దాన్ని అప్లికేషన్ చేస్తే మనకు చాలా ఈజీ అవుతుంది. అది ఒక్క విషయం నేర్చుకుంటే సైకాలజీ అంత ఈజీ సబ్జెక్ట్ ఏది లేదు. ఇంకొక విషయం ఏంటంటే సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది, ఆర్ట్స్ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ రెండిటికి తేడా ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆ సబ్జెక్టు చదవడంలో వీళ్ళు ముందంజ వేస్తారు. దోస్ హూ హ్యావ్ derively differentiated between the science subject and art subject, if they know well, they will get mastery over the subject. ఎందుకంటే ఒక సైన్స్ సబ్జెక్ట్ను చూడండి, ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా విధానం పైన ఆ సబ్జెక్ట్ ఆధారపడి ఉంటుంది, ఆ భావజాలం అంటే కాన్సెప్ట్ ఆధారపడి ఉంటుంది. అది తప్పిస్తే దానికి ఏమీ ఉండదు. కానీ అదే ఆర్ట్స్ సబ్జెక్ట్, ఆర్ట్స్ అంటే దీన్ని హ్యూమనిజం అంటారు, హ్యూమనిస్టిక్ సబ్జెక్ట్ అంటారు, అంటే మనిషికి సంబంధించినటువంటి సబ్జెక్ట్. అయితే ఒకప్పుడు ఒక చట్టం వచ్చిన తర్వాత మళ్ళీ వేరే చట్టం వచ్చిందంటే అది మార్పులకు లోనవుతుంది. అంటే దీని అర్థం ఏంటిది? సైన్స్ సబ్జెక్ట్ ఫార్ములా పైన ఆధారపడుతుంది, ఇది ఆర్ట్స్ సబ్జెక్ట్ అంటే అనుభవం పైన ఆధారపడుతుంది. అంటే అనుభవం మారుతూ ఉంటాయి. మనకు మొట్టమొదటిసారిగా ఒక చట్టం వచ్చిందంటే ఆ చట్టంలోని లొసుగులను మనము ఆధారంగా చేసుకొని దానికి భిన్నమైనటువంటి ఇంకొక చట్టాన్ని చేస్తాము, ఇంకొక చట్టాన్ని ఇలా చేస్తూ వస్తాము. కాబట్టి ఇక్కడ కూడా ఈ సైకాలజీలో ముందు ఎవరైనా ఒక డెఫినేషన్ ఇచ్చారంటే మళ్ళీ తర్వాత కాలం దానికన్నా ఒక మంచి డెఫినేషన్ ఇలా మారుతూ వస్తుంది. దీని గురించి ఒక పెద్ద నానుడి ఏంటంటే ఏమంటారు, ఈ సబ్జెక్ట్ ఆర్ట్స్ సబ్జెక్ట్ అనేది మనకు ఈ ప్రపంచం ఎంతవరకు మానవ జాతి ఉంటుందో అంతవరకు మారుతూ వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎక్కడైతే మారిందో మీరు దీన్ని గమనించాలి. ఇప్పుడు మనము థియరీస్ చదవబోతున్నాము. అంటే బిహేవియర్ థియరీ ఒకటి ఉంది, కాగ్నిటివ్ థియరీ ఒకటి ఉంది, గెస్టాల్ట్ వాదం ఒకటి ఉంది, రెండవది సోషలిస్టిక్ ఎక్స్పీరియన్స్ థియరీ అంటే ఈ 4 థియరీస్ ఉన్నాయి. ఈ 4 థియరీస్ ఏ అంశాలపైన ముఖ్యంగా ఆధారపడి ఉన్నాయి మనం ఒకవేళ తెలుసుకుంటే మనకి ఈ థియరీస్ చదవడంలో ఏ విధమైనటువంటి కష్టం ఉండదు. డియర్ ఫ్రెండ్స్, ఇన్ ది సైకాలజీ దేర్ ఆర్ 4 థియరీస్. 1 బిహేవియరల్ థియరీ, సెకండ్ 1 కాగ్నిటివ్ థియరీ, థర్డ్ 1 గెస్టాల్ట్ థియరీ, ఫోర్త్ 1 సోషల్ లెర్నింగ్ థియరీ. ఈ 4 సిద్ధాంతాలను మనము తెలుసుకుంటే మనకు మొత్తం సైకాలజీ లొంగిపోతుంది. ఎలా లొంగిపోతుందంటే ఎక్కడైతే రాడార్ ఉంటుందో, ప్లేన్ ఎంత గొప్పదైనా కానీ రాడార్కు ఎలా లొంగిపోతుందో అలాగా మీ ముందర లొంగిపోతుంది ఈ సబ్జెక్ట్. కాబట్టి ఈ సబ్జెక్ట్లో బిహేవియరలిజం అంటే ఏంది, దీంట్లో ఎంతమంది సైకాలజిస్ట్ వస్తారు? బిహేవియరలిజానికి తెలుగులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ప్రవర్తనావాదము అంటారు. దీనికి ఆద్యుడు ఎవరంటే ఎడ్వర్డ్ లీ థార్న్డైక్ అనే అమెరికన్ సైకాలజిస్ట్. ఈ సైకాలజిస్ట్ మొట్టమొదటిసారిగా స్టెప్ వేశాడు ఈ వాదంలో. ఇతను ప్రత్యేకంగా పేర్కొన్నటువంటి అంశం ఏంటంటే బిహేవియరలిజం అంటే ప్రవర్తనవాదం. ఒక విద్యను అభ్యసించే క్రమంలో నేర్చుకునే విద్యార్థి కానీ నేర్పించే ఉపాధ్యాయుడు కానీ ఈ బిహేవియరలిజం పైన ఆధారపడతారు అని అంటారు. వేర్ యాజ్ వీఆర్ లర్నింగ్ the education or new patterns of education, we depend upon the behavioralism. So the main core point of the behavioralism is the human who responds according to the situation, according to the stimuli and response. So we have to concentrate on these particular things, stimuli and response. అయితే దీనికి ఆద్యుడు ఎవరు అంటే థార్న్డైక్. ఈ థార్న్డైక్ అనే మహాశయుడు ఈ విషయంలో మొట్టమొదటి చొరవ తీసుకున్నాడు. కాబట్టి థార్న్డైక్ ఈ ఎడ్యుకేషన్ సైకాలజీలో మొట్టమొదటి చొరవ తీసుకొని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాన్ని ఏమంటారు అంటే బిహేవియరలిజం అని అంటారు. అంటే ఇక్కడ ఏంది, మనం అభ్యాసన ద్వారా మనము చేస్తున్నటువంటి లెర్నింగ్ ద్వారా మనకు ఉన్నటువంటి పర్ఫెక్షన్ అనేది మెల్లమెల్లగా అంటే గ్రాడ్యువల్లీ మనం ఏం చేస్తామంటే దాంట్లో ఒక పర్ఫెక్షనిజం వస్తుంది, అంటే మనకు సంపూర్ణవాదం వస్తుంది అని పేర్కొంటాడు. The man who is taken the course of action in the first time in the psychology, he was Edward Lee Thorndike. ఇతని పూర్తి పేరు ఎడ్వర్డ్
ఇతని పేరేంది? ఎడ్వర్డ్. ఎడ్వర్డ్ లీ థార్న్డైక్. అయితే మనము తెలుగులో ఇతన్ని థార్న్డైక్ అంటాము. అది ఇంగ్లీష్ వాదులు ఏమంటే థార్న్డైక్ అంటని చెప్తారు, థార్న్డైక్ అంటని చెప్తారు. ఎడ్వర్డ్ లీ థార్న్డైక్. హీ వాస్ బోర్న్ ఇన్ 1874. హీ వాస్ బిట్వీన్ ది 1874 to 1949 హీ వాస్ స్లేవ్డ్ ఇన్ ది వరల్డ్. అయితే ఇతను 1874లో పుట్టాడు. 1949లో ఈ ప్రపంచానికి గుడ్ బై చెప్పారు. అంటే హీ వాస్ ఓమ్ టు టామ్ ఇన్ ది బిట్వీన్ దిస్ టైమ్. అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయిన దానికి ఓమ్ టు టామ్ అంటని చెప్తారు. ఇది ఇతను పుట్టాడు. అయితే ఇతను ఏం చేశాడంటే దీంట్లో మొట్టమొదటిసారిగా థార్న్డైక్ ఇతను ఈ బిహేవియరలిజం పైన ఇతను ఏం చేశాడు? ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇది ముఖ్యంగా ఎడ్యుకేషన్లో, లర్నింగ్ ప్రాసెస్లో, అంటే మనము నేర్చుకునే దాంట్లో ఒక గొప్ప ముందడుగు. కాబట్టి ఇతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. అయితే తెలుగులో చెప్పుకోవాలంటే సైకాలజీకి పితామహుడు ఎవరు? ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే విద్యా మానసిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఆద్యుడు ఎవరు, లేకుంటే తండ్రివాడు ఎవరు అంటే ఎడ్వర్డ్ లీ థార్న్డైక్. ఇతను 1874లో అమెరికాలో జన్మించాడు. 1909లో చనిపోవడం జరిగింది. అయితే ఈ థార్న్డైక్ను ఏమంటారు అంటే, ఇతని థియరీని ఏమంటారంటే ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అంటారు. దీన్ని ఏమంటారు తెలుగులో అంటే యత్నదోష సిద్ధాంతము అని పేర్కొనడం జరిగింది. యత్నదోష సిద్ధాంతము. దీన్ని ప్రతిపాదించినోడు ఎవరు అంటే చెప్తే ఇతన్ని అంటారు థార్న్డైక్ అనే ఈ సైకాలజిస్ట్, అమెరికన్ సైకాలజిస్ట్ ప్రతిపాదించినటువంటి థియరీ ఏది అంటే ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అంటారు. ఎర్రర్ థియరీ అంటే ఏంది? ఇది యత్నదోష సిద్ధాంతముగా పేర్కొనబడింది. దీనిని ఇంకొక పేరుతో ఏం పిలుస్తారంటే యత్నదోష సిద్ధాంతం అంటారు. యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మొట్టమొదటి సైకాలజిస్ట్ ఎవరంటే ఎడ్వర్డ్ లీ థార్న్డైక్. ఓకే, రైట్. దీని తర్వాత దీనికి కొన్ని పేర్లు ఉన్నాయి, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. దీనికి క్లాసికల్ థియరీ ఆఫ్ సైకాలజీ అంటారు. క్లాసికల్ థియరీ ఆఫ్ సైకాలజీ. క్లాసికల్ థియరీ ఆఫ్ సైకాలజీ అంటారు. క్లాసికల్ థియరీ ఆఫ్ సైకాలజీ అనడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది? మీకు తెలుగు బుక్లో ఇది క్లాసికల్ థియరీ ఆఫ్ సైకాలజీ అంటేనే పేర్కొనలేదు తెలుగు అకాడమీ బుక్లో. కానీ ఇంగ్లీష్ బుక్లో దీన్ని క్లాసికల్ థియరీ ఆఫ్ సైకాలజీ ఎందుకు అంటారు? ఇప్పుడు మనకు భారతాన్ని తీసుకోండి. భారతాన్ని మనము క్లాసికల్ లిటరేచర్ ఆఫ్ తెలుగు అంటాము, క్లాసికల్ లిటరేచర్ ఆఫ్ సంస్కృత్ అంటాం. ఎందుకంటామంటే మొట్టమొదటిసారిగా దానికన్నా ముందు మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు తప్ప ఎవ్వరూ రాయలేదు. కాబట్టి దాన్ని క్లాసికల్ అంటారు. ఎవరైతే ఏ రంగంలో మొట్టమొదటి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారో దాన్ని క్లాసికల్ అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఇది మనకు ఎడ్యుకేషన్ సైకాలజీలో మొట్టమొదటి సిద్ధాంతం. కాబట్టి దీన్ని క్లాసికల్ థియరీ ఆఫ్ సైకాలజీ అంటే ఏ సైకాలజీ? ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటారు. క్లాసికల్ థియరీ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటారు. మొట్టమొదటిసారిగా ప్రతిపాదించాడు కాబట్టి దీనిని
క్లాసికల్ థియరీ ఆఫ్ సైకాలజీ అంటారు, ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటారు. ఈ ఈ క్లాసికల్ థియరీ ఆఫ్ సైకాలజీకి ఇంకొక పేరు ఏంటంటే మదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ థియరీ అంటారు. మదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ థియరీ అంటారు. ఎందుకు మదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ థియరీ అంటారంటే ఈ ఒక తల్లి తర్వాతనే వంశం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రామాయణంలో సీతను ఎప్పుడైతే జనకుడు శ్రీరామచంద్రుడికి వివాహం చేసి ఇచ్చినటువంటి సందర్భంలో కన్యాదానం చేస్తుంటాడు. కన్యాదానం చేసినప్పుడు ఒక పద్యాన్ని చెప్తాడు. ఆ పద్యం ఏంటంటే నీ వంశము యొక్క తీగను అంటే లతను ముందుకు తీసుకువెళ్ళేది నా కూతురు అంటని చెప్తాడు. దాని తర్వాత ఇదే విధంగా ఈ క్లాసిక్ మదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఈ థియరీని ఎందుకు చెప్తారంటే దీని తర్వాత అన్ని థియరీలు రావడం జరిగింది, ఎన్నో థియరీలు రావడం జరిగింది. మనకు ఎడ్యుకేషనల్ సైకాలజీలో దీని తర్వాతనే అన్నీ రావడం జరిగింది. కాబట్టి మదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ థియరీ అనే పేరుతో దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ఇక ఈ ఎడ్వర్డ్ లీ థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి ఈ బిహేవియరలిజంలో ఒక ప్రత్యేకత ఏంటంటే దీన్ని సంసర్గవాద సిద్ధాంతము అంటారు. సంసర్గవాద సిద్ధాంతం అంటే అది మనకు సంస్కృత పదము, కానీ చాలామంది వారిపై ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు దీని గురించి కొంచెము దిగులు పడతారు. ఇది ఏంటిది, సంసర్గం అంటే ఏంటిది అంటే ఏమీ లేదు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ ద కనెక్టివిటీ, కనెక్షన్ థియరీ అంటే సంబంధము ఏర్పడుతుంది ఆ సిద్ధాంతము అంటారు. సంసర్గవాద సిద్ధాంతము అంటారు. దీన్ని సంసర్గవాద సిద్ధాంతం అనే పేరు పెడతారు. ఎందుకు సంసర్గవాద సిద్ధాంతము అంటారంటే ఈ సిద్ధాంతంలో ఎస్ అండ్ ఆర్ అంటనే ఉంటుంది. ఎస్ అండ్ ఆర్. ఎస్ అంటే స్టిమ్యులీ, ఆర్ అంటే రెస్పాన్స్. స్టిమ్యులీ అంటే మనము ఇచ్చే పునర్బలనము అంటారు. ఆర్ అంటే రెస్పాన్స్. మనం ఇచ్చే పునర్బలనానికి అక్కడ ఏం చేస్తుంది, మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన వస్తుంది. ప్రతిస్పందన ఈ రెండుని కలపడం వలన దీన్ని ఏమంటున్నానంటే సంసర్గవాద సిద్ధాంతము. ఇంకోటి ఇంగ్లీష్లో దీన్ని కనెక్టివిటీ థియరీ అంటారు. కనెక్టివిటీ థియరీ. ఇక్కడ ఎస్ అంటే మనం ఇస్తున్నటువంటి స్టిమ్యులీ అంటే ప్రోద్బలము, పునర్బలము. ఇక్కడ నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ రెండిటి మధ్యన ఏమేర్పడుతుందంటే గట్టి సంబంధం ఏర్పడుతుంది. దీనిని అంటారు కనెక్టివిటీ థియరీ అని పేరుతో పిలుస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ థియరీలో దీన్ని బిహేవియరలిజం అనడానికి గల కారణం ఏంటిది? ఈయన అమెరికన్ సైకాలజిస్ట్. ఇక్కడ మనకు సైకాలజీలో రెండు వర్గాలు ఉంటాయి. ఒకటి యూరోపియన్ సైకాలజిస్ట్, రెండవది ఏంటంటే అమెరికన్ సైకాలజిస్ట్. మనం ఎందుకు వీళ్ళని చెప్పేటప్పుడు ప్రత్యేకంగా పేర్కొంటాము. కాబట్టి ఈయన అమెరికన్ సైకాలజిస్ట్ ఇతను ఏం చేశాడంటే బిహేవియర్ను రాబట్టాడు. తను ఇచ్చినటువంటి పునర్బలనాల ద్వారా అక్కడ నుంచి ప్రతిస్పందన రాబట్టాడు. ఆ ప్రతిస్పందనకు మధ్యన జరిగినటువంటి అతను చేసినటువంటి ప్రయోగాల్లో ఏర్పడినటువంటి ఈ సంబంధమే దీన్ని బిహేవియరలిజం అంటారు, లేకుంటే ఇది వ్యక్తివాద సిద్ధాంతము అని కూడా అంటారు. కాబట్టి ఈ సిద్ధాంతానికి ఇన్ని పేర్లు ఉంటాయి. మరి ఈయన తన ప్రయోగాలు ఎక్కడ చేశాడు? ఇతను కొన్ని బుక్కులు కూడా రాయడం జరిగింది. రాసినటువంటి బుక్కులో ఇంపార్టెంట్ బుక్ ఏంటిది, ఈయనకు అసలు ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనడానికి గల కారణంతో ఏ బుక్ను పిలుస్తారు? ఆయన రాసినటువంటి 7 బుక్కులు ఉన్నాయి. 7 బుక్కుల్లో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బుక్ ఏంటిది
ఆ బుక్కును గురించి అడుగుతాడు మనకు. అన్ని బుక్కుల గురించి అడిగాడు. ఈ సిద్ధాంతము బిహేవియరలిజం సిద్ధాంతము క్లాసికల్ థియరీ ప్రతిపాదించినటువంటి ఎడ్వర్డ్ లీ థార్న్డైక్ ఈ సిద్ధాంతాన్ని ఏ బుక్లో ప్రతిపాదించాడు. దాని తర్వాత అన్ని ఉపబుక్కులు రావడం జరిగింది. కానీ ఇతను రాసినటువంటి బుక్కులో మనకి ఎక్కడ పేర్కొనబడింది? థార్న్డైక్ రాసినటువంటి గ్రంథాలు ద బుక్స్ ఆఫ్ థార్న్డైక్. ఈయన రాసినటువంటి బుక్కులు ఏంటివి? ఈ బుక్కులో ఎక్కడ పేర్కొనబడింది? ఒకటి ఎనిమల్ ఇంటెలిజెన్స్. ఈయన ఎనిమల్ ఇంటెలిజెన్స్ అనే బుక్కును రాశాడు. రెండవది మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. రెండవ బుక్ రాయడం జరిగింది. మూడవ బుక్ హ్యూమన్ సైకాలజీ. నాలుగవది ముఖ్యంగా ఇక్కడ రాసింది ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఐదవది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. ఆరవది అర్థమెటిక్ ఆఫ్ సైకాలజీ. ఇక ఏడవది టీచర్స్ వాట్ డూ అనేది. ఇవి ముఖ్యమైనది. దీనికి ఇంకోటి ఏంటంటే ఆల్జిబ్రా ఆఫ్ సైకాలజీ అంటే రాశాడు. కానీ ఆ బుక్ ఏంటిదంటే ఈ బుక్కుల పైన 7 బుక్కులు ఉన్నాయి. ఎనిమల్ ఇంటెలిజెన్స్, మెజర్మెంట్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, హ్యూమన్ సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ, సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, ఆర్థమెటిక్ ఆఫ్ సైకాలజీ, టీచర్స్ వాట్ టు డూ అనే ఈ సైకాలజీ పైన ఈయన రాసినటువంటి ఒక బుక్ ఏంటంటే ఆల్జిబ్రా ఆఫ్ సైకాలజీ. అనే బుక్కును రాయడం జరిగింది. అయితే ఈ ఇన్ని బుక్కుల్లో ఆయన ప్రతిపాదించినటువంటి తన బిహేవియరలిజం సిద్ధాంతం యొక్క ముఖ్యమైనటువంటి ఎసెన్స్ అంటే సారాంశాన్ని దీంట్లో పేర్కొనబడింది. వాడు అడుగుతాడు బిహేవియరలిజం థియరీ లేకుంటే క్లాసికల్ థియరీ, ఈ లెర్నింగ్ థియరీ, ఈ ఎడ్వర్డ్ లీ థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని ఏ దాంట్లో పేర్కొన్నాడంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఈ బుక్లో పేర్కొన్నాడు. ఎనిమల్ ఇంటెలిజెన్స్ అనే బుక్లో ఇది ఇక్కడ పేర్కొన్నాడు. కాబట్టి ఈ థియరీకి మూలము ఏ గ్రంథంలో ఉందంటే ఎనిమల్ ఇంటెలిజెన్స్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ బుక్లో పేర్కొన్నాడు. దాని తర్వాత మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే మనము ఒకరికి ఉన్నటువంటి ప్రజ్ఞను ఎలా దాన్ని గుర్తించగలమో, దాన్ని ఎలా కొలవగలము అనే దానిపైన రాయడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, మనం ఇవి మొత్తం మంచిగా తెలుసుకుంటే మనకు రేపు కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్లో ఇవి మొత్తం రావడం జరుగుతుంది. థార్న్డైక్ ప్రజ్ఞామాపనంలో థార్న్డైక్ యొక్క నిర్వచనం ఏంటిది అంటే అడుగుతాడు అక్కడ. హ్యూమన్ సైకాలజీ అయితే ఈయన ఏం పేర్కొంటాడంటే మనిషికి అనేది ఒక ప్రవర్తన ఉంటుంది, జంతువులకు ప్రవర్తన ఉంటుంది, మనిషికి ప్రవర్తన వేరు ఉంటుంది, మరి ఒక సమూహంలో ప్రవర్తన వేరే ఉంటుంది, అతని కుటుంబంలో ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది, అదే పాఠశాలలో ఇంకొక విధంగా ఉంటుంది, సొసైటీలో ఇంకొక విధంగా ఉంటుంది అంటే పేర్కొంటాడు. ఇదే హ్యూమన్ సైకాలజీ.
మనిషి తన ప్రవర్తనను ఎలా రూపొందించుకుంటాడు, ఆ ప్రవర్తనకు ఎలా కట్టుబడి ఉంటాడు, ఆ ప్రవర్తన ఎప్పుడైతే హద్దు దాటిపోతుందో మనిషిలో వస్తున్నటువంటి మార్పులను దీంట్లో పేర్కొంటాడు. ఇక ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఎడ్యుకేషన్ అంటే విద్యా సైకాలజీ అంటే చెప్తారు. కాబట్టి ఎడ్యుకేషన్ సైకాలజీలో మన గురువులు అంటే పాఠశాల ఎలా ఉండాలి, ఉపాధ్యాయులు ఎలా ఉండాలి, విద్యార్థులు ఎలా ఉండాలా, వీళ్ళ మధ్యన సంబంధం ఎలా ఉండాలా, పాఠశాలలో ముఖ్యంగా మనం బోధించే విద్యాబోధన స్టూడెంట్కు తలకు ఎక్కాలంటే అతను ఉపాధ్యాయుడు చేయవలసినటువంటి కృత్యాలు ఏంటిది. మరి ఈ క్లాస్లో చాలామంది విద్యార్థులు ఉంటారు. ఆ విద్యార్థుల్లో ముఖ్యంగా వాళ్ళను ఎలా గుర్తించి తన యొక్క బోధనను ఎలా మార్చాలా. అయితే విద్యార్థులు ఒక క్లాస్లో 3 విధాలుగా ఉంటారు. అంటే ఒక ఎక్స్ట్రీమ్ అంటే ఇంటెలిజెంట్ ఉంటారు, ఒక మధ్యస్థ ఇంటెలిజెంట్ ఉంటారు అంటే ప్రజ్ఞ కలిగి ఉంటారు, మూడవది అధమ ప్రజ్ఞను కలిగి ఉంటారు. వాళ్ళని గురించి ఎలా బోధించాలనేది చెప్పడం జరిగింది. మరి సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అంటే మనము అభ్యాసనానికి సంబంధించినటువంటి ఏ విషయాలను బోధిస్తూ మనము విద్యా బోధన చేయాలనేది ఇది. ఆర్థమెటిక్ ఆఫ్ సైకాలజీ, ముఖ్యంగా ఆర్థమెటిక్ అంటే అంకగణితంతో సైకాలజీని ఎలా మనము అర్థం చేసుకోగలము, ఈ విషయానికి మనము పాటించవలసినటువంటి సూత్రాలు ఏంటిది దీంట్లో పేర్కొన్నాడు. టీచర్స్ వాట్ డూ, ఇది ముఖ్యమైనటువంటి ఏంటంటే టీచర్స్ ముఖ్యంగా ఉపాధ్యాయులు ఉంటారు. అందుకొరకే ఈ ఎడ్వర్డ్ థార్న్డైక్ ఒక మాట చెప్తాడు, ఈ ప్రపంచానికి దిశానిర్దేశం చేసి ఒక దేశం యొక్క భవిష్యత్తును నిర్ణయించేవారు ఉపాధ్యాయులు. మరి ఈ దేశం యొక్క భవిష్యత్తు ఎక్కడ నిర్ణయించబడుతుందంటే తరగతి గతిలో నిర్ణయించబడుతుంది. కాబట్టి ఇది టీచర్స్ వార్డు అంటే టీచర్స్ పైన ఎటువంటి బాధ్యత ఉంది, టీచర్స్ తన కృత్యాలను ఎలా నిర్వర్తించాలా క్లాస్లో, ఇక్కడ ఈ విషయాన్ని బోధిస్తాడు. ఇక అల్జిబ్రా ఆఫ్ సైకాలజీ అంటే ఇవి మొత్తానికి సంబంధించి ఒక ఫార్ములాను ఇతను రూపొందించడం జరిగింది. ఇది కానీ మనకు ఈయన థియరీని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి బిహేవియర్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీకి సంబంధించినటువంటి ముఖ్య అంశము ఎనిమల్స్ ఇంటెలిజెన్స్ దీంట్లో పేర్కొనడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం. ఇది ముఖ్యంగా ఈ గ్రంథాలను గురించి మనం అధ్యయనం చేశాం. అయితే మరి ఈయన 1874 నుంచి 1949 వరకు అంటే 1949 వరకు జీవించున్నాడు. కానీ ఈయన ఎక్కడ ఒక ప్రయోగం చేశాడు. ఎక్కడ చేశాడు అంటే యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఈయన చేసినటువంటి ఏదంటే ఓహియో యూనివర్సిటీలో ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగము కొరకు ఒక జంతువుని ఎంచుకున్నాడు. అంటే అతను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ జంతువు ఏదంటే క్యాట్. మనము ఏ జంతువులపైన ఎవరెవరు చేశారు అనే విషయాన్ని మనము ఈ ఎనిమల్స్ కూడా గుర్తుపెట్టుకుంటే, ఇఫ్ వీ హ్యావ్ టేక్ ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ టు రిమైండ్ ఇన్ అవర్ మైండ్ the animals on which different psychologists made their experiment. ఈ థార్న్డైక్ ఏ దాని మీద చేశాడు? పిల్లి పైన చేశాడు. ఈయన పిల్లిని ఎందుకు ఎంచుకున్నాడు? ఇది కూడా క్వశ్చన్ అడగవచ్చు. పిల్లిని ఎందుకు ఎంచుకున్నాడు? కుక్కని ఎందుకు ఎంచుకోలేదు? ఒక ఆవును ఎందుకు ఎంచుకోలేదు? ఒక గుర్రాన్ని ఎందుకు ఎంచుకోలేదు? అది ప్రశ్న రావచ్చు. పిల్లిని ఎందుకు ఎంచుకున్నాడు ఇతను అంటే, పిల్లి ఎప్పుడు మానవులతో దగ్గరగా ఉంటుంది. అయితే చరిత్ర మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఎక్కడి నుంచి మానవ నాగరికత ప్రారంభమైందో అప్పటి నుంచి పిల్లి కుక్క మనిషితో పాటు ఉంటాయి. కాబట్టి మనిషిని బాగా ఏ సంస్కృతిలో ఏ జంతువు ఉంటుందో దాని ప్రవర్తన కూడా మనిషి యొక్క ప్రవర్తనకు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో పిల్లిని ప్రధానంగా ఎంచుకున్నాడు థార్న్డైక్. అయితే ఈ పిల్లిని ఎంచుకున్న తర్వాత ఆయన చేసినటువంటి ప్రయోగం ఏంటంటే ఇది. ఆయన థార్న్డైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేటికను తయారు చేసుకున్నాడు. ఈ పేటికను అంటే
ముఖ్యంగా ఇది తానే స్వయంగా పేటికను తన యొక్క దృష్టితో తయారు చేసుకున్నాడు. ఇది ఏంటిది అంటే దీనిని థారండైక్ పజిల్ బాక్స్ అంటారు, లేకుంటే థారండైక్ బాక్స్ అంటారు. ఇది ఎట్లుందంటే ఇక్కడ చూడండి, పైన మొత్తము కప్పుగా ఉంది, పక్కకి ఇక్కడ కప్పుగా ఉంది, ఇక్కడ ఏమున్నాయి, ఇనుప చువ్వలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఇక్కడ ఒక తలుపు ఉంది, ఈ తలుపుకు పైనుంచి ఒక లివర్ ఉంటుంది. ఇక్కడ ఏంది, ఈ తలుపుకు పైన లివర్ ఉంటుంది. లివర్ను దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే ఇది ఒక అది తాళ్లాగా ఉంటుంది, ఇక్కడ లివర్ పెట్టాడు. లివర్ అంటే ఈ లివర్ను ఒకవేళ నొక్కితే ఈ తలుపు తెరుచుకుంటుంది. ఇక్కడ లివర్ను నొక్కితే ఇక్కడ ఈ తలుపు తెరుచుకుంటే ఇక్కడ అందుకొరకు ఇతను ఏం చేశాడంటే ఒక పిల్లిని తీసుకొచ్చి ఈ బాక్స్లో వేశాడు. ఇది ఎటువంటి పిల్లి అంటే బాగా ఆకలిగా ఉన్నటువంటి పిల్లి. ఈ పిల్లిని 3 నెలలు థారండైక్ స్వయంగా పెంచాడు. అది ఎప్పుడు తింటుంది, ఏం తింటుంది, ఏ ఆహారానికి బాగా ప్రతిస్పందిస్తుంది, ఏ ఆహారం అంటే దానికి చాలా ఇష్టం అనే విషయాలను మొత్తం నోట్ చేశాడు. అటువంటి నోట్ చేసినటువంటి థారండైక్ ఏం చేశాడంటే ఈ తలుపును బంద్ చేసి ఇక్కడ లివర్ పెట్టేసి ఈ లివర్ను నొక్కితే ఈ తలుపు బయటకు వస్తుంది కాబట్టి బాగా ఆకలిగా ఉన్నటువంటి పిల్లిని ఈ బాక్స్లో వేశాడు. ఈ బాక్స్లో వేసిన తర్వాత ఇక్కడ పిల్లికి ఏం చేశాడంటే ఈ బాక్స్కు ముందు ఇది అంటే థారండైక్స్ బాక్స్కు పజిల్ బాక్స్కు ముందు ఒక చేప ముక్కను పెట్టాడు. ఎందుకంటే పిల్లికి మనకన్నా 17 రెట్లు గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. క్యాట్ హ్యాస్ 17 టైమ్స్ మోర్ ఆల్ఫాక్టరీ పవర్ దెన్ హ్యూమన్ బీయింగ్ ఇక్కడ పెట్టాడు. అయితే ఇక్కడ ఏంటిది విషయము అంటే ఇది పేటిక ఉంది, పేటికలో ఒక పిల్లి ఉంది, ఇక్కడ ఒక చేప ముక్క ఉంది. అయితే ఇక్కడ ఈ లివర్ను ఒకవేళ పిల్లి దాన్ని నొక్కితే ఈ తలుపు తెరుచుకుంటుంది, పిల్లి బయటికి వచ్చి అది చేప ముక్కను తింటుంది. చేప ముక్కనే ఎందుకు పెట్టాడు అంటే చేప ముక్క వాసన చాలా ఘాటుగా దూరం వరకు వస్తుంది, పిల్లి దాన్ని గ్రహిస్తుంది. పిల్లికి చేప చాలా ఇష్టము. ఇప్పటి గుణంగా మనం ఊర్లో ఉన్నప్పుడు రాత్రిపూట మనం చేళ్ళ దగ్గరికి వెళ్తుంటాము, కానీ అప్పుడు రాత్రిపూట పిల్లులు ఈ చెరువుల్లో కాలువల్లో చేపలకు వేటాడుతుంటాయి. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి ఇక్కడ ఒక ముక్కను పెట్టాడు. అయితే పిల్లి దాంట్లో ఏం చేసిందంటే బాగా ఆకలైంది. దానికి ఆకలైనప్పుడు దాన్ని ఇక్కడ చేసి రక్కింది. బాగా రక్కింది అంటే దీన్ని గోకడం, దాన్ని గోకడము, ఎగరడము, దుంకడము. జంతువులు ఎలా చేస్తాయి, బాగా కడుపులు కాలుస్తాయి. ఎవరు మనిషికే అంటాడు, ఆకలిగా ఉన్న మనిషికి కాదు, దేవుడు వచ్చిన కానీ విన్నాడు, అరే నువ్వు దేవుడు ఉంటే పోయి గుళ్ళ కూర్చోపో, నాకు తిన్న తర్వాత వచ్చి నిన్ను మొక్కుతా అంటాడు. అటువంటి మనిషికే ఇట్లా ఉంటే ఇది నోట్లేని జంతువు బాగా రక్కింది. దిస్ వాస్ జంప్డ్ హియర్ అండ్ దేర్ పేల్ అండ్ మేల్ అంటే అడ్డం దిడ్డంగా తిరిగింది. దీన్ని యాదృచ్ఛికంగా ఏం చేసిందంటే ఈ లివర్ను నొక్కింది. లివర్ను నొక్కినప్పుడే ఈ తలుపు హఠాత్తుగా తెరుచుకుంది. అప్పుడు పిల్లి బయటికి వచ్చి ఏం చేసింది, చేప ముక్కను తింది. చేప ముక్క తినినప్పుడు ఈ పిల్లి చేసినటువంటి మొత్తము ఈ చలనాలు ఇక్కడక్కడ తిరగడము, రక్కడము, గోకడము, అది ఎగిరి పడడము ఎన్నిసార్లు చేశాడంటే 48 సార్లు చేసిందమ్మ. 48 సార్లు పిల్లి ఇక్కడ అక్కడ తిరగడం, దుంకడం, అది చేయడం. 48 సారి మొదటి రోజు ఇక్కడ దీన్ని తాకితేనే పిల్లి బయటకు వచ్చింది. అప్పుడు ఈయనకు థారండైక్ ఒక ఆలోచన వచ్చింది. ఇది ఏంటంటే ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు, ఒక విషయాన్ని మనం అభ్యాసం చేస్తున్నప్పుడు, ఒక విషయం పైన మనము అధ్యయనం చేస్తున్నప్పుడు, ఒక విషయాన్ని గురించి మనకు పర్ఫెక్షన్ రావాలంటే ఎన్నో ప్రయత్నాలు చేయాలా. యత్నాల్లో మొదటి ప్రయత్నంలో దోషము ఉంటుంది. ముఖ్యంగా దోషం అంటే మనకు ఏదో లోపం ఉంటుంది. కాబట్టి 48 సార్లు చేసి పిల్లి బయటకు వచ్చి ముక్కను తింది. దీని తర్వాత 1 2 3 4 5 6 7 ఇన్ని. ఇక మళ్ళీ తర్వాత ఏం చేశాడంటే అదే ఒక చేప ముక్కను పెట్టాడు, మళ్ళీ ఇక్కడ ఒక పిల్లిని పెట్టాడు. రెండవసారి ఈ ప్రయత్నాలు అనేవి 40కి పడిపోయినాయి. తర్వాత ఇవి 39కి పడిపోయారు. దాని తర్వాత ఇవి 25కి పడిపోయారు. దాని తర్వాత ఇది 10కి పడిపోయింది. దాని తర్వాత ఇది 2కి పడిపోయింది. 7వసారి 1సారికే వచ్చింది. ఇది అసలు విషయం. అయితే పిల్లి తన ప్రయత్నంలో భాగంగా
మొదటిసారి 48 సార్లు చేసి లివర్ను నొక్కింది, రెండవసారి 40కే దొక్కింది, మూడవసారి 39కే ఆ లివర్ను నొక్కి బయటికి వచ్చింది, నాలుగోసారి 25 సార్లు ప్రయత్నం చేసి బయటికి వచ్చింది, ఐదవసారి 10 సార్లు చేసింది, ఇక ఆరోసారి 2 సార్లు చేసింది, ఏడవసారి ఫస్ట్ దాంట్లో వదిలేస్తేనే అది పోయి లివర్ను నొక్కేసింది, బయటికి వచ్చేసింది, తలుపు తెరుచుకుంది, బయటికి వచ్చేసింది. బయటికి వచ్చినటువంటి పిల్లి ఇక్కడ ఏమర్థం చేసుకున్నాడు థారండైక్ అంటే, అప్పుడు ఆ పిల్లిని పట్టుకుంటాడు థారండైక్, దాన్ని ముద్దు పెట్టి అంటాడు, నా విజయంలో చాలా గొప్ప పాత్ర పోషించినటువంటి ఈ పిల్లిని ముద్దాడి ఏమంటాడంటే, ఈ పిల్లి తన ప్రయత్నాల ద్వారా నాకు ఒక సందేశాన్ని ఇచ్చింది. ఆ సందేశం ఏంది అంటే, ప్రయత్నం యత్న దోషము, మొదటిసారి చేసినప్పుడు అది దోషాలే బయటపడతాయి, లోపమే ఏర్పడుతుంది. అంటే సముద్ర మదనము ముందు చేసినప్పుడు ముందు ఏమొచ్చింది, విషం వచ్చింది, మళ్ళా బాగా చిలికినప్పుడు ఏమొచ్చింది ఆంబ్రోసియా వచ్చింది. ఆంబ్రోసియా అంటే ఎప్పుడు తాగినా మనకు మరణం లేనిది అమృతం వచ్చింది. కాబట్టి పిల్లి మొదటిసారి ఇది యత్నాలు దోషాలు చేస్తూ 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 ప్రయత్నం చేస్తూ ఒకటేసారికి వచ్చింది. దీని ద్వారా ఈయన ఏం తెలుసుకున్నాడంటే, ముఖ్యంగా ఇతను ఏం తెలుసుకున్నాడంటే, ముందు ఏ పని చేసినా దోషం ఉంటుంది, కానీ ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ఈ యత్నాలు తగ్గి దాంట్లో పర్ఫెక్షన్ అనేది వస్తుంది, యత్నము దోషాలు తగ్గి పర్ఫెక్షన్ అనేది వస్తుంది అంటే నేర్చుకున్నాడు. ఇదే యత్న దోష సిద్ధాంతము అంటారు. యత్న దోష సిద్ధాంతము ఆయన చేసినటువంటిది పిల్లి పైన చేశాడు. దీని తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అయితే ఈ పిల్లి చేసినటువంటి ఈ ప్రయత్నాల ద్వారా ఇతనికి ఏం తెలిసిందంటే, ఎస్ అంటే స్టిమ్యులీ అంటే అతనికి ప్రోత్సాహం ఇచ్చాడు. ఇది స్టిమ్యులీ అంటారు. ఇక్కడ ఆర్ అంటే రెస్పాన్స్ అంటే ఏంటి, ప్రతిస్పందన. ప్రతిస్పందన ద్వారా ఇతను ఏం కనుక్కున్నాడంటే, అక్కడికి ఇచ్చినటువంటి పునర్బలము ఏంది, చేప. ఇక్కడ పిల్లి ప్రయత్నం చేసింది, ఇది ఏంది, ప్రతిస్పందన. ప్రయత్నము ఇది ప్రతిస్పందన. అయితే ఈ పునర్బలనానికి దానికి ఏమైంది, ఎస్ ప్లస్ ఆర్కు ఏం ఏర్పడింది, కనెక్షన్ ఏర్పడింది. కనెక్షన్ అంటే దీని మధ్యన సంసర్గము ఏర్పడింది. ఈ సంసర్గాన్ని ఆయన ఏమంటాడంటే, మనము పునర్బలనము ఇస్తే దానికి రెస్పాన్స్ ప్రతిస్పందన వస్తుంది, దాని రెండింటి మీద బంధం ఏర్పడితే తుదకు ఏం ఏర్పడుతుందంటే ఫలితము ఏర్పడుతుంది. దీనిని ఏమంటారంటే ఫలిత నియమము. అయితే ఇక్కడ ఈ ఫలితాన్ని కొరకు ఏం చేయాలా, మనము దానికి పునర్బలనం ఇవ్వాలి. ఆ పునర్బలనం ఇస్తే ఏం చేస్తుంది, అది రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ ఎట్లా ఇస్తుంది, ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం ద్వారా ఏం చేసింది, అది లివర్ను నొక్కితే దానికి ఏమందింది, ఫలితం అందింది. అంటే దానికి కావాల్సినటువంటి చేపను ఆ పిల్లి తినగలిగింది. దీనిని తీసుకొని థారండైక్ కొన్ని సూత్రాలను ప్రతిపాదించాడు. ఒకటి, ఇతను ప్రతిపాదించినటువంటి సూత్రంలో ముఖ్య విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తను చేసే ప్రయత్నానికి అక్కడ మనకు లభించే పునర్బలనం ద్వారా అతనికి ఏం కావాలా, ఫలితం కావాలా. అంటే మనము ఒక చేపను ఇచ్చాము, ఆ చేపను ఇస్తే ఏమంటుంది, దాన్ని స్టిమ్యులీ అంటే దాన్ని బాగా పునర్బలం ద్వారా దాన్ని ఆకర్షించాము. దానికి ఆకర్షించినటువంటి పిల్లి ఏం చేసింది, ప్రతిస్పందన ఇచ్చింది. అంటే రెస్పాన్స్ ఇచ్చింది, రెస్పాన్స్ ఇచ్చింది. ఆ రెస్పాన్స్ ద్వారా తను ప్రయత్నంతో ఏం చేసిందంటే చేపను తింది. అయితే ఈయన ఏమంటాడంటే,
మనం ఏదైనా కానీ ఒక పనిని చేయాలంటే కొన్ని సూత్రాలను ప్రతిపాదించాలి. మనం అంటాము స్కూల్లోకి వస్తే ఒక స్టూడెంట్ను సంబంధించి ఒక ఉపాధ్యాయుడు తీసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటిదో ఇక్కడ ఇతను చర్చించడం జరిగింది. ఆ చర్చ ఏందో మనం ఇప్పుడు చర్చిస్తాం.